హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మెగా సబ్లిమేషన్ హోల్సేల్. నేను మీ డిఎన్ రెడ్డి. ఇవాళ వీడియోలో మార్కింగ్ మిషన్స్, బేసిక్గా వాటి గాల్వో లేజర్స్ అంటాము, వాటి గురించి క్లుప్తంగా అన్ని వివరాలు అయితే తెలుసుకుందాం. మీరు ఇక్కడ చూసినట్లు వెరైటీ ఆఫ్ మిషనరీస్ ఉన్నాయి, వాటి గురించి పూర్తి డీటెయిల్స్ అయితే నేను షేర్ చేయబోతున్నాను. అదేవిధంగా మీ నుంచి స్మాల్ మోటివేషన్ ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, అది సబ్స్క్రైబ్ రూపంలో, షేర్ రూపంలో, లైక్ రూపంలో. అదేవిధంగా కనిపిస్తున్న నంబరు 7569 నెంబర్ని సేవ్ చేసుకోండి. వాట్సాప్ లో హాయ్ అని మెసేజ్ పంపించండి. మీరు రెగ్యులర్ గా స్టేటస్ చూస్తూ ఉండండి. చాలా చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అండ్ సాఫ్ట్వేర్స్ నేను అక్కడ పోస్ట్ చేసుకుంటాను. గాల్వో లేజర్స్ ఎందుకు ఎక్కడ యూజ్ చేస్తున్నారు? గాల్వో లేజర్స్ మీరు గమనించినట్లయితే ఇక్కడ కనిపిస్తున్న ఆల్ వెరైటీ ఆఫ్ ఐటమ్స్ మీద మనము నేమ్స్ ప్రింట్ చేసుకోవచ్చు, లోగోస్ ప్రింట్ చేసుకోవచ్చు, బార్ కోడ్స్ ప్రింట్ చేసుకోవచ్చు, హాల్ మార్క్స్ ప్రింట్ చేసుకోవచ్చు. ఇవన్నీ చాలా పర్పస్ ఉన్నాయి. ఇక్కడ మెటల్స్, కోటెడ్ మెటల్స్, వుడ్, అక్రాలిక్, గోల్డ్, గ్లాస్, వీటన్నిటి మీద కూడా మనం ప్రింటింగ్ చేసుకోవచ్చు. ఏ ఇండస్ట్రీస్ లో ఎక్కువ యూజ్ చేస్తున్నారంటే కనుక, ఎందుకు యూజ్ చేస్తున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే హై ప్రెసిషన్, అక్యురేట్ గా ప్రింటింగ్ అవుతుంది, చాలా స్పీడ్ గా ఉంటుంది, జీరో ఆర్ లో మెయింటెనెన్స్, మనకు మెయింటెనెన్స్ ఖర్చులు అయితే ఏవి ఉండవు, కన్సిస్టెంట్ రిజల్ట్స్, మనకు పర్ఫెక్ట్ గా ప్రింటింగ్ అవుతుంది, ఎనర్జీ ఎఫిషియన్సీ, మనం ఒక మార్కింగ్ చేయాలంటే కనుక హార్డ్లీ మనకు 10 పైస్ నుంచి 20 పైస్ మధ్యలో ఖర్చు అవుతుంది. అదే కాంపాక్ట్ ఇన్ సైజ్ వచ్చేసి చిన్నగా ఉంటుంది, ఈజీగా ఉంటుంది, 3x3 ఫీట్ లో టేబుల్ మోడల్ ఉంటుంది. కాంపాక్ట్ మోడల్ అంటే ఆల్మోస్ట్ ఒక ప్రింటర్ సైజ్ లో ఉంటుంది. జస్ట్ ఈజీ ఆఫ్ యూజ్, మన సాఫ్ట్వేర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈజీగా యూజ్ చేసే విధంగా ఉంటాయి. లాంగిడిటీ, వన్స్ మీరు ఈ మిషనరీ పర్చేస్ చేస్తే కనుక అట్లీస్ట్ 10 ఇయర్స్ అయితే రన్ అవుతుంది. లెస్ మిషన్స్ ఇన్ మార్కెట్ లో కూడా ఎక్కువ మిషన్స్ లేవు. కాబట్టి ఈ బిజినెస్ ని మీరు ఎంత ఎర్లీగా స్టార్ట్ చేస్తే కనుక అంత మార్కెట్ లో మీరు వెళ్ళిపోవచ్చు, అదేవిధంగా ప్రాఫిట్స్ కూడా చేయొచ్చు. టార్గెట్ ఆడియన్స్ ఎవరెవరు ఈ మిషన్ తీసుకోవచ్చు అంటే కనుక, ఎంగ్రేవింగ్ అండ్ పర్సనలైజ్డ్ బిజినెస్, ఎవరైనా ఆల్రెడీ గిఫ్ట్ షాప్స్ ఉన్నా, నోవెల్టీస్ ఉన్నా, పర్సనలైజ్డ్ బిజినెస్, ఫోటో స్టూడియోస్ ఉన్నా, వాళ్ళందరూ కూడా ఇది చేసుకోవచ్చు. అదేవిధంగా జ్యువెలరీ మేకర్స్, ఎవరైతే జ్యువెలరీ చేస్తూ ఉంటారో వాళ్ళు హాల్ మార్క్ కోసం అయితే లేకుంటే నేమ్స్ ప్రింట్ చేయడం కోసమైనా యూజ్ చేసుకోవచ్చు. కార్పొరేట్ గిఫ్టింగ్, మీరు చూస్తే పెన్స్, డైరీస్, కీ చైన్స్, వాటర్ బాటిల్స్, వీటన్నిటి మీద కూడా ప్రింటింగ్ అవుతుంది. ఎటువంటి మెటల్ ఆర్ కోటెడ్ మెటల్స్ మీద అవుతుంది. మ్యానుఫ్యాక్చరర్స్ అండ్ ఇండస్ట్రియల్ అప్లికేషన్స్, మ్యానుఫ్యాక్చరర్స్ అండ్ ఇండస్ట్రియల్ అప్లికేషన్స్, ఏదైనా ఒక ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నావు, దాని మీద మనకి సీరియల్ కోడ్ కానీ, బార్ కోడ్ కానీ, లేదంటే లోగోస్ కానీ, బ్రాండ్ కానీ ప్రింటింగ్ చేయాలనుకుంటే పర్మనెంట్ గా ఇవి వాళ్ళు ఇచ్చేస్తారు. అదేవిధంగా క్రాఫ్టర్స్, హాబీస్, డూ ఇట్ యువర్ సెల్ఫ్, ఎవరైనా ఓన్ గా ఏదైనా ట్రై చేయాలి అనుకున్న వాళ్ళు, కొత్త ఎక్స్పెరిమెంట్స్ లాంటివి చేస్తుంటారు కదా సరదాగా, అలాంటి వాళ్ళు కూడా ఈ మిషన్ యూజ్ చేసుకోవచ్చు. చాలా ఈజీ ఆపరేటబుల్, కాస్ట్ వచ్చేసి మోడరేట్ గా అని చెప్పుకోవచ్చు. ఈజీ టు ఆపరేట్, తర్వాత మల్టిపుల్ అప్లికేషన్స్, మనం చాలా అప్లికేషన్స్ మీద మనం యూజ్ చేయొచ్చు. మీకు చెప్పిన విధంగా ప్రైస్ ఏ విధంగా ఉంటాయంటే, దానికన్నా ముందు బేసిక్ గా ఈ గాల్వో లేజర్స్ ఆర్ మార్కింగ్ మిషన్ 3 వెరైటీస్ ఉంటాయి. అది ఒకటి గమనించాలి. మనం పర్చేస్ చేసేటప్పుడు ఏ వెరైటీ మనం తీసుకుంటున్నాము, ఎందుకు తీసుకుంటున్నాము, ఎలా తీసుకోవాలని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫైబర్ లేజర్ మీకు చెప్పినట్లుగా ఫైబర్ లేజర్స్ ఆల్ మెటల్స్ అండ్ కోటెడ్ మెటల్స్, హార్డ్ ప్లాస్టిక్స్, బ్లాక్ అక్రాలిక్, బ్లాక్ వుడ్ మీద అవుతుంది. సీవుడ్ వచ్చేసి మెయిన్లీ మేడ్ ఫర్ వుడ్ మీద మనం ఎంగ్రేవింగ్ లాంటివి చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. అలాంగ్ విత్ ఫైబర్ లేజర్ లో చేసే అన్ని ఐటమ్స్ తో పాటు యూవీ లేజర్ వచ్చేసి గ్లాస్, ట్రాన్స్పరెంట్ గ్లాస్ మీద చేసేందుకు యూజ్ చేస్తాము. యూవీ లేజర్స్ వచ్చేసి ఫైబర్ లేజర్ లో చేసి అన్ని చేసుకోవచ్చు, CO2 లేజర్ లో చేసేటివన్నీ చేసుకోవచ్చు, అలాంగ్ విత్ యూవీలో గ్లాస్ కూడా చేసుకోవచ్చు. దీని ఒక ప్రైజింగ్ వచ్చేసి మీకు 1,20,000, అరౌండ్ 1,20,000 అయితే ఫైబర్ మార్కింగ్ ఉంటుంది. CO2 మార్కింగ్ వచ్చేసి 2,20,000, యూవీ మార్కింగ్ వచ్చేసి 3.5. అంటే ఒక్కొక్క దానికి వేరియేషన్ వచ్చేసి మీకు 1,00,000 రూపీస్ అయితే డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఏ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తారు? సాఫ్ట్వేర్ వచ్చేసి మనము ఇక్కడ EZCAD2, EZCAD3, లైట్ బర్న్, ఈ మూడిట్లో ఏ సాఫ్ట్వేర్ అయినా ఏ మిషన్స్ కైనా మనం వాడుకోవచ్చు. ఈ ఆపరేటింగ్ చాలా చాలా ఈజీగా ఉంటుంది. అదేవిధంగా మనం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మన టెక్నీషియన్ ఎవరైతే వస్తారో మీ ఆన్ సైట్ కి డెఫినెట్ గా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అదేవిధంగా ఇక్కడ డిఫరెన్సెస్ మీరు చూడొచ్చు. ఫైబర్ మార్కింగ్ లో స్టెయిన్లెస్ స్టీల్, అల్యూమినియం, మైల్డ్ స్టీల్, కాపర్, బ్రాస్, గోల్డ్, సిల్వర్, నికెల్, హార్డ్ ప్లాస్టిక్, బ్లాక్ అక్రాలిక్, వీటన్నిటి మీద కూడా మనం ఫైబర్ మార్కింగ్ మిషన్ యూజ్ చేసుకోవచ్చు. మనకి ఏ ఐటమ్స్ మనం ప్రింటింగ్ కావాలి దాన్ని బేస్ చేసుకునేసి మనం ఈ మార్కింగ్ మిషన్ అనేది చూస్ చేసుకోవాలి. CO2 మిడిల్ లో CO2 చూస్తే మీరు ఫైబర్ మార్కింగ్ మిషన్ లో అయ్యేటువంటి అన్ని అవుతాయి. అదేవిధంగా వుడ్ కూడా అవుతుంది. బేసిక్ గా వుడ్, రబ్బర్ మీద కూడా అవుతుంది. యూవీ మిషన్ వచ్చేసి మనకి లైట్ గా కలర్ కూడా అవుతుంది, కలర్ ప్రింట్ కూడా చేసుకోవచ్చు. వీటిలో ఫైబర్ మార్కింగ్ మిషన్ లో అయ్యేటువంటి అన్ని ఐటమ్స్, అదేవిధంగా CO2 లో అయ్యేటువంటి అన్ని ఐటమ్స్, అలాగే గ్లాస్, సెమీ కండక్టర్స్, ఎలక్ట్రానిక్స్, ఇవి యాక్చువల్గా 3 మిషన్స్ యొక్క పర్పసెస్. మనకు ఏది తీసుకోవాలి,
అన్నది దీన్ని బేస్ చేసుకునేసి మనం తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మోడల్స్ ఏమున్నాయంటే టేబుల్ టాప్లు ఉన్నాయి, పోర్టబుల్ మోడల్స్ ఉన్నాయి, కాంపాక్ట్ మోడల్స్ ఉన్నాయి, క్లోజ్డ్ మోడల్స్ ఉన్నాయి. ఇవి వెరైటీ ఆఫ్ మిషనరీ మోడల్స్ ఉన్నాయి. యాక్చువల్గా ఇవి గోల్డ్ కోసం యూజ్ చేస్తారు. ఈవెన్ అన్నిట్లో కూడా మనం గోల్డ్ కూడా చేసుకోవచ్చు. దీంట్లో ఏంటంటే కనుక వేస్టేజ్ గోల్డ్ ఏదైతే ఉందో దాన్ని రికవరీ చేసేందుకు ఈ మిషన్ అయితే మనం యూజ్ చేయొచ్చు. గోల్డ్ మీద కూడా ఏ విధంగా ప్రింటింగ్ చేయాలి అవన్నీ కూడా మీకు ప్రాక్టికల్ గా మనం చూపిస్తాము. అదేవిధంగా మెయిన్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయంటే యాక్చువల్గా సోర్స్ అంటాం దీన్ని. సోర్స్ అయితే మెయిన్ పార్ట్, అదేవిధంగా గాల్వో, కంట్రోల్ కార్డు, లెన్స్, ఈ 4 బేస్ చేసుకునేసే మన మిషన్ క్వాలిటీ అనేది, అదేవిధంగా ఎంత బెడ్ సైజ్ మీద ప్రింటింగ్ అవుతుంది, ఏ సైజ్ లో మనం యూజ్ చేయాలి, ఏ మెటీరియల్స్ మీద అవుతుంది అనేది డిపెండ్ అయి ఉంటుంది. మనకు సోర్స్ గమనిస్తే మీకు మ్యాక్స్ ఉంటుంది ఎక్కువ మన ఇండియాలో, దాని తర్వాత రేకస్ ఉంటుంది, జేపీటీ తక్కువ ఉంటుంది. జేపీటీ వచ్చేసి జర్మన్ బ్రాండ్, ఇది కాస్ట్ కొంచెం హై ఉంటుంది. దాని తర్వాత రైకాస్ కాస్ట్ ఉంటుంది, మ్యాక్స్ రీజనబుల్ కాస్ట్ దొరుకుతుంది, మనకి అవైలబిలిటీ కూడా ఉంటుంది. దీంట్లో మనకి మ్యాక్స్ లో కూడా మల్టిపుల్ సిరీస్ ఉంటాయి. మీరు సిరీస్ పెరిగే కొద్దీ మీకు ప్రైస్ పెరుగుతుంది. యాక్చువల్గా మీకు లో సిరీస్ లో మీకు బై డిఫాల్ట్ ఇంపోర్ట్ చేసే మిషన్ లో లో సిరీస్ ఉంటుంది. మీరు ఈ సిరీస్ ను కూడా మీరు గమనించాలి. సిరీస్ పి ఉంటుంది, డబ్ల్యూ ఉంటుంది, ఎక్స్ ఉంటుంది. డబ్ల్యూఆర్ ఎక్స్ తీసుకుంటే బెటర్ గా ఉంటుంది. మీకు పి వచ్చేసి కొంచెం ఓల్డ్ అని చెప్పుకోవచ్చు. లెన్స్ టైప్ ఈ లెన్స్ ఎందుకు యూజ్ చేస్తారంటే యాక్చువల్గా ఈ లెన్స్ ని బేస్ చేసుకునేసి మనకు మెటీరియల్స్ మీద ప్రింటింగ్ యాజ్ వెల్ యాజ్ ఫీల్డ్ సైజ్, ఎంత ఫీల్డ్ సైజ్ మనకి ప్రింటింగ్ చేస్తాము అనేది కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఫీల్డ్ సైజ్ ఇట్ కవర్స్ డిపెండ్స్ ఆన్ ద లెన్స్ మోడల్. ఏ మోడల్ తీసుకుంటామో దాన్ని బేస్ చేసుకునేసి ఎంత ఫీల్డ్ సైజ్ కవర్ అవుతుందో తెలుస్తుంది. ఇక్కడ వచ్చేసి యాక్చువల్గా మనకి ఫీల్డ్ సైజు 110 mm మనకి ఫీల్డ్ సైజ్ కావాలంటే 110 mm బై 110 mm ఫీల్డ్ సైజ్ కావాలంటే ఆ లెన్స్ వచ్చేసి F160 మోడల్ మనం తీసుకోవాలి. ఈ ఫీల్డ్ సైజ్ వచ్చేసి 50 mm ఇంటూ 50 mm నుంచి 300 mm బై 300 mm వరకు కూడా ఫీల్డ్ సైజ్ మనం కవర్ చేసుకోవచ్చు. అంటే 1 feet వరకు చేసుకోవచ్చు. 2 inches నుంచి 12 inches వరకు మనం ఫీల్డ్ సైజ్ మనం ప్రింటింగ్ చేసుకోవచ్చు. మనకి ఏ ఐటమ్ మీద మనం ప్రింటింగ్ చేస్తున్నా మనం ఐటమ్ యొక్క విడ్త్ ఎంత, మన ఐటమ్ మీద మనం వేసే ప్రింటింగ్ ఎంత సైజ్ లో ఉంది బేస్ చేసుకునేసి మన ఈ లెన్స్ కూడా మనం చూస్ చేసుకోవాలి. ఓకే, డిఫాల్ట్ గా ఏదో ఒక మిషన్ తీసుకొచ్చి దాని మీద మనం 1 feet కావాలంటే ప్రింటింగ్ అవ్వదు. ఇది ఒక చాలా గమనించాల్సిన విషయం. ఇది లెన్స్ ని బేస్ చేసుకునేసే మనకు ఉంటుంది. అదేవిధంగా 20 watt మిషన్ తీసుకునేసి మనం 1 feet ప్రింటింగ్ వేయాలని వేయలేము. అది కూడా గమనించాలి. 20 watt కి మనం మాక్సిమం 150 బై 150 ఆర్ మ్యాక్స్ అంటే 200 వరకు మనం చేసుకోవచ్చు. దానికన్నా ఎక్కువ మనం ప్రింటింగ్ వేయలేము. 30 watts తీసుకుంటే మీరు 1 feet వరకు ప్రింటింగ్ వేసుకోవచ్చు. అదేవిధంగా రోటరీ ఎందుకు యూజ్ చేస్తున్నాం? రోటరీ యాక్చువల్గా రౌండ్ గా ఉన్న ఐటమ్స్ మీద మనం ప్రింటింగ్ చేయాలంటే రోటరీ యూజ్ చేస్తే ఇక్కడ చూస్తే మీకు కంప్లీట్ గా బాటిల్ మొత్తం రౌండ్ తిరిగి మనకి ప్రింటింగ్ అయింది. ఇక్కడ కూడా లోగో దీని మీద మనం ప్రింటింగ్ చేయాలి, ఖచ్చితంగా మనకు రోటరీ అవసరం. ఇక్కడైతే రోటరీ అవసరం లేదు, వర్టికల్ గా ప్రింటింగ్ చేస్తారు. ఇక్కడ కూడా రోటరీ అవసరం లేదు. ఇక్కడ ఎక్కువ ప్రింటింగ్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా రోటరీ అవసరం మనకు. ఇక్కడ కూడా రోటరీ. అదేవిధంగా గోల్డ్ కడాస్, రింగ్స్, రెగ్యులర్ కడాస్, ఏదైనా రౌండ్ గా ఉన్న ఐటమ్ మీద మనకు ఎక్కువ భాగం మనం ప్రింటింగ్ చేయాలనుకుంటే కనుక మనకు రోటరీ యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ యాక్చువల్గా రోటరీ అంత అవసరం లేదు, బట్ రోటరీ వచ్చేస్తే ఇంకో పర్ఫెక్షన్ వస్తుంది మనకి. విచ్ వన్ టు బై? ఫస్ట్ థింగ్ మనం టైప్ చూసుకోవాలి. మనం ప్రింటింగ్ చేసే మెటీరియల్ బేస్ చేసుకునేసి ఫైబరా, CO2నా, యూవీనా తీసుకోవడం అనేది సెలెక్షన్ చేసుకోవాలి. ఇన్ కేసు మీరు మెటల్స్, కోటెడ్ మెటల్స్, హార్డ్ ప్లాస్టిక్, బ్లాక్ అక్రాలిక్ మీద అయితే మన ఫైబర్. జనరల్ గా అందరూ ఫైబర్, మాక్సిమం ఫైబర్ తీసుకుంటారు. ఫైబర్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు కూడా. ఎందుకంటే ఫైబర్ వచ్చేసి బేసిక్ మోడల్ అన్నిటి మీద అవుతుంది మాక్సిమం. ఇక్కడ మనకు ఓన్లీ వుడ్ మీద కావాలంటే CO2కి వెళ్ళాలి, గ్లాస్ ప్లస్ వుడ్ మీద కావాలంటే యూవీకి వెళ్ళాలి. ఈ రెండు పర్పస్లో కావాలంటే రిమైనింగ్ కలర్ వుడ్ మీద అన్నిటి మీద అవుతుంది కాబట్టి ఫైబర్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. అదే ఫీల్డ్ సైజ్ కూడా మనము నోటీస్ చేయాలి. 50 by 50 mm ఇస్తున్నాడా, లేదంటే 300 mm by 300, 1 feet by 1 feet ఇస్తున్నాడా, 2 inches by 2 inches ఇస్తున్నాడా, అది గమనించాలి. అదే లెన్స్ అంటే ఫీల్డ్ సైజ్ బేస్ చూస్తుంది. లెన్స్ కూడా ప్రాపర్ మనం అడిగిన ఫీల్డ్ సైజ్ కి కరస్పాండింగ్ లెన్స్ ఇస్తున్నాడు లేదా చూడాలి. అదే రోటరీ మనకు రౌండ్ గా ఉన్న ఐటమ్స్ మనం ప్రింటింగ్ చేస్తాం అనుకుంటే కనుక మనం రోటరీ సపోర్ట్ కూడా తీసుకోవాలి. ఇక్కడ లెన్స్ గురించి చెప్పాం కదా మనము. ఇక్కడ లెన్స్ చార్ట్ ఉంది. దీని చార్ట్ యూజ్ చేసుకునేసి మీకు 300 by 300 కావాలంటే కనుక మీకు వచ్చేసి F420 మోడల్ లెన్స్ తీసుకోవాలి. అది ఒకటి గమనించాలి. ఇక్కడ ఈ చార్ట్ ని రెఫర్ చేయండి. అదే వేర్ టు బై, ఎక్కడ కొనాలి అన్ని డీటెయిల్స్ మనకు తెలిసాయి. ఎక్కడ కొనాలి? ఫస్ట్ లొకేషన్ అండ్ నాలెడ్జ్. లొకేషన్ వచ్చి మనకు దగ్గరలో ఉన్నాడా, మన లాంగ్వేజ్ మాట్లాడుతుంటే ఇంకొంచెం బెటర్ మనకు, అంటే కమ్యూనికేషన్ ఈజీగా ఉందా లేదా, మనకి హిందీ కానీ, ఇంగ్లీష్ కానీ, తెలుగు కానీ. మన తెలంగాణ, ఆంధ్రాలో అయితే ఎక్కువ తెలుగు వచ్చిన వాళ్ళు ఉంటారు కాబట్టి లాంగ్వేజ్ ప్రాపర్గా అంటే కమ్యూనికేట్ అవుతున్నారు లేదా. అదేవిధంగా నాలెడ్జ్, సేల్ చేసే వాళ్ళకి నాలెడ్జ్ ఉందా లేదా, సాఫ్ట్వేర్ నాలెడ్జ్ ఉండాలి, మిషన్ నాలెడ్జ్ ఉండాలి, మిషన్ ఇన్స్టలేషన్ నాలెడ్జ్ ఉండాలి, అవన్నీ ఉండాలి. ఆ నాలెడ్జ్ ఉందా లేదా. అదేవిధంగా
మిషన్ ఫర్ ఎగ్జాంపుల్ నేను గోల్డ్ షాప్ ఉంది, నేను హాల్ మార్క్ కోసం కొన్నాను, ఓన్లీ హాల్ మార్కే నేను చెప్తానంటే కుదరదు కదా. మీకు పెన్స్ ఏ విధంగా చేయాలి, బాటిల్స్ ఏ విధంగా చేయాలి, స్టీల్ ఐటమ్స్ మీద ఎలా చేయాలి, లోగోస్ ఏ విధంగా ప్రింటింగ్ చేయాలి, నేమ్స్ ఏ విధంగా ప్రింటింగ్ చేయాలి, ఇమేజ్ ఏ విధంగా ప్రింటింగ్ చేయాలి, రౌండ్ గా కంచాల మీద ఏ విధంగా ప్రింటింగ్ చేయాలి, అవన్నీ కూడా వాళ్ళకి ఐడియా ఉండాలి. ఓకే, ఆ ఐడియా దాంట్లో నేను గమనించిన వాటిలో ఏంటంటే కనుక చాలా మంది దగ్గర ఈ ఐడియా లేవు. ఓన్లీ మార్కింగ్ ఒకటి చూపిస్తున్నారు తప్ప రోటర్ ఏ విధంగా ఇచ్చారన్న ఐడియా లేదు, ఇమేజ్ ఎంగ్రేవింగ్ ఏ విధంగా చేయాలి అనేది లేదు. ఈ నాలెడ్జ్ యాక్చువల్ సాఫ్ట్వేర్ నాలెడ్జ్ ఎవరికి లేదు. ఓకే, అదేవిధంగా ఎక్కువ మిషన్స్ వచ్చేసి మనకు ముంబై, ఢిల్లీ, అహ్మదాబాద్ నుంచి వస్తున్నాయి. ఓకే, కోల్కతా నుంచి వస్తున్నాయి. వాళ్ళకైనా కమ్యూనికేషన్ గ్యాప్ కూడా ఉంటుంది. మనకి ఆన్సర్ సపోర్ట్ ఉండదు. మన దగ్గర వచ్చేసి ఆన్సర్ సపోర్ట్ ఉంటుంది. మన ఇంజనీర్ వచ్చి మీ లొకేషన్ లో ఇన్స్టలేషన్ చేసి మీకు సాఫ్ట్వేర్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఏ విధంగా చేయాల్సింది, రోటర్ ఏ విధంగా ఆపరేట్ చేయాలి, ఇమేజ్ అవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. తర్వాత కూడా మీకు ఆన్ సైట్ సపోర్ట్ కావాలన్నా కూడా మన ఇంజనీర్స్ అక్రాస్ ఇండియా, నాట్ ఓన్లీ ఇన్ ఆంధ్ర అండ్ తెలంగాణ, అక్రాస్ ఇండియా ఏ లొకేషన్ లో తీసుకున్నా కూడా మన ఇంజనీర్స్ అయితే ఉన్నారు. సాఫ్ట్వేర్ నాలెడ్జ్ అండ్ మిషన్ ఎక్విప్మెంట్ నాలెడ్జ్ కంప్లీట్ గా ఉన్న వాళ్ళు. అదే సర్వీస్ వచ్చేసి మీకు ఇన్ కేసు మీకు ఇక్కడ వచ్చేసి 1 year వారంటీ ఉన్న మిషన్స్ ఉన్నాయి, డైరెక్ట్ ఇంపోర్టెడ్ మిషన్స్ అంటే డైరెక్ట్ రెడీమేడ్ మిషన్స్ అక్కడి నుంచి తీసుకొస్తాము, సేల్ చేయడం ఉంటుంది. దీనివల్ల డిసడ్వాంటేజ్ ఏంటంటే కనుక మనకి దానికి సాఫ్ట్వేర్ చైనీస్ లాంగ్వేజ్ లో ఉంటుంది. అదేవిధంగా ఇన్ కేసు ఏదైనా రిపేర్ వచ్చినా కూడా మళ్ళీ చైనీస్ పంపించాలి. అదేవిధంగా కూడా లోకల్ అసెంబుల్ చేసేటివి అన్ని స్పేర్ పార్ట్స్ వచ్చేసి క్వాలిటీవి అసెంబుల్ చేసేది మన దగ్గర రెండు కూడా ఉంటాయి. దానికి దీనికి ఒక 10,000 to 15,000 వేరియేషన్ అయితే ఉంటుంది. మీకు దానికి దీనికి డిఫరెన్స్ వచ్చేసి మీకు వారంటీ వచ్చేసి 1.5 year ఇస్తాం మనం లోకల్ గా అసెంబుల్ చేసి తెచ్చిన వాటికి, ఎందుకంటే క్వాలిటీ ఐటమ్స్ యూజ్ చేస్తాము. అదేవిధంగా మీకు రీప్లేస్మెంట్, పీస్ టు పీస్ రీప్లేస్మెంట్ ఉంటుంది. మీకు సోర్స్, గ్యాల్వో యాజ్ వెల్ as కంట్రోల్ కార్డ్ మీద మీకు వారంటీ ఉంటుంది. పీస్ టు పీస్ రీప్లేస్మెంట్ ఉంది. అది కూడా విత్ ఇన్ 3 months అయితే 1 day అయిపోతుంది. 3 months దాటితే ఇంకా మీకు ఒక 1 week లో అయిపోతుంది. అదే మీకు డైరెక్ట్ రెడీమేడ్ మిషన్స్ తీసుకొచ్చి చాలా మంది సేల్ చేసే వాళ్ళ దగ్గర ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళు మళ్ళీ చైనాకు పంపించాలి. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఇక్కడ మ్యానుఫాక్చరింగ్ యూనిట్ లేదు, మన దగ్గర మ్యానుఫాక్చరింగ్ యూనిట్ ఉంది. మనం హ్యావ్ టైడ్ అప్ విత్ వెరీ గుడ్ ట్రస్టెడ్ మ్యానుఫాక్చరర్. మనం చాలా మంది కూడా అక్కడి నుంచి సప్లై చేస్తున్నాము. అదే వారంటీ 1 year ఇచ్చే వాళ్ళు ఉన్నారు. మన దగ్గర వచ్చేసి యాక్చువల్గా మ్యాక్సిమం 2 years వరకు నేను ఇవ్వగలను. ఓకే, 2 years లోపు మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా మీకు మనము పీస్ టు పీస్ రీప్లేస్మెంట్ ఉంటుంది. చెప్పిన విధంగా విత్ ఇన్ 3 months అయితే విత్ ఇన్ సేమ్ డే, ఆఫ్టర్ 3 months అయితే ఇంకా విత్ ఇన్ 1 week ఇవి మనం అసెంబుల్ చేసేటివి. రెడీమేడ్ మిషన్స్ అయితే కనుక మీకు అది చైనీస్ లాంగ్వేజ్ లో వస్తుంది, అదంతా చాలా తలనొప్పి ఉంటుంది. దానికి వచ్చేసి మనము 1 year వారంటీ ఇస్తున్నాము. ఏదైనా సర్వీస్ ఇష్యూ వస్తే కనుక మీకు టైం అయితే పడుతుంది. అదే కస్టమైజేషన్ అంటే రెడీమేడ్ మిషన్స్ ఏవైతే వాళ్ళు పంపిస్తారో అవే మనం తీసుకోవాలి. ఓకే, ఇక్కడైతే మనం కస్టమైజేషన్ చేసుకోవచ్చు. మీకు లెన్స్ చేంజ్ చేయాలన్నా తగ్గియాలన్నా, రోటీలో వేరే మోడల్స్ కావాలన్నా వద్దన్నా, మీకు ఎలా కస్టమైజేషన్ కావాలో అలా కస్టమైజేషన్, ఫ్యూచర్ సపోర్ట్, మీకు ఆన్ సైట్ సపోర్ట్ కావాలన్నా మనం ప్రొవైడ్ చేస్తాము. మిషన్స్ అవైలబిలిటీ మన దగ్గర ఆల్మోస్ట్ రెడీగానే ఉంటాయి. ఇన్ కేసు రెడీ లేకుండా విత్ ఇన్ 1 week మీ లొకేషన్కి అయితే వస్తుంది. అసెంబుల్ టైం మనకు 2 days టైం పడుతుంది. అసెంబుల్ టైం తర్వాత డైరెక్ట్ మీ లొకేషన్కి అయితే వస్తుంది. అదే మోడల్స్ అవైలబుల్ విత్ అస్, మన దగ్గర ఏ మోడల్స్ ఉన్నాయంటే రెడీమేడ్ మోడల్స్ ఉన్నాయి, అదేవిధంగా కస్టమైజబుల్ మోడల్స్ రెండు కూడా ఉంటాయి. మీకు ఇక్కడ చూస్తే ఇంకా టేబుల్ మోడల్ ఉంటుంది, కాంపాక్ట్ టేబుల్ టాప్స్ ఉంటాయి. ఈ రెండు కూడా మన దగ్గర ఉంటాయి. ఈ టేబుల్ టాప్స్ లో మీరు గమనించాలి, కొన్ని మిషన్స్ కి రోటర్ సపోర్ట్ ఉంటుంది, కొన్ని మిషన్స్ రోటర్ సపోర్ట్ ఉండదు. మన దగ్గర రోటర్ సపోర్ట్ ఉంటుంది. వారంటీ కూడా ఎక్స్టెండెడ్ వారంటీ కూడా ఉంటుంది విత్ 0 cost. ఇది ఓవరాల్ గా ఇవాళ ఈ వీడియోలో. ఇంకొకటి, ఈ మిషన్ వచ్చేసి మనం కట్టింగ్ అయితే మనం చేయలేము, డీప్ ఎంగ్రేవింగ్ అయితే మనం చేయొచ్చు, డీప్ మార్కింగ్ అయితే మనం చేయొచ్చు, కట్టింగ్ అయితే మనం చేయలేము. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే కనుక కామెంట్ సెక్షన్ లో ఇన్ఫర్మేటివ్ ప్లీజ్ ప్రొసీడ్ విత్ మోర్ వీడియోస్ అని టైప్ చేయండి, అది ఇన్ఫర్మేటివ్ అని టైప్ చేయండి. చేయడం వల్ల ఈ వీడియో వచ్చేసి చాలా మందికి ప్రమోట్ జరుగుతుంది, వీడియో వ్యూస్ అయితే పెరుగుతాయి నాకు. అదేవిధంగా మీరు ఇన్ కేసు ప్రాక్టికల్ గా చూడాలనుకున్నా మన దగ్గర 20 watt మిషన్ ఉంది, 30 watt మిషన్ ఉంది. రెండు కూడా మీరు ప్రాక్టికల్ గా వచ్చి చూడొచ్చు. ప్రాక్టికల్ గా చూడాలంటే ఈ నెంబర్ కి కాల్ ఆర్ వాట్సాప్ మెసేజ్ చేసి లైవ్ డెమో మీరు అటెండ్ అవ్వచ్చు ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో. మన లొకేషన్ వచ్చేసి ఈ ఫైబర్ మార్కింగ్ మీరు చూడాలి, మన అమీర్పేట్ బ్రాంచ్ రావాలి. యాక్చువల్గా మధురానగర్ అమీర్పేట్ పక్కనే ఉంటుంది, మధురానగర్ బ్రాంచ్ లో ఉంటుంది. మీరు వచ్చి ప్రాక్టికల్ గా చూసి తర్వాత డెసిషన్ తీసుకోవచ్చు. నేను మీ డిఎన్ రెడ్డి, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.